మహిళలు భద్రతకు శక్తి యాప్ రక్షణ కవచం. ప్రతి ఒక్క మహిళ ఫోన్లో నిక్షిప్తం చేసుకుని ఆపద సమయంలో పోలీసు వారి తక్షణ సహాయం పొందగలరు. జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళలు బాలికల భద్రత కొరకు శక్తి యాప్ను ప్రవేశపెట్టడం జరిగింది. కావున ఈరోజు పోలీసు ప్రధాన కార్యాలయానికి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు విచ్చేసిన మహిళలకు ఎస్పీ గారు శక్తి కరపత్రాలు పంచి వాటి ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. అనంతరం శక్తి పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ యాప్ ప్రధానంగా మహిళలపై జరిగే వేధింపులు, అత్యాచారాలు మరియు ఇతర హింసాత్మక సంఘటనలను నివారించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని, కావున పల్నాడు జిల్లాలో ప్రతి ఒక్క మహిళ, గృహిణులు, విద్యార్థినులు, బాలికలు వారి యొక్క ఫోన్ల నందు ఈ శక్తి యాప్ను నిక్షిప్తం చేసుకుని ఆపద సమయంలో పోలీసు వారి తక్షణ సహకారం పొందాలని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు తెలిపారు. ఆపదలో ఉన్న మహిళలు ఎవరైనా SOS బటన్ ప్రెస్ చేస్తే వారు ఉన్న ప్రాంతం వివరాలు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు డైల్ 112 నెంబరుకు చేరుతుందని, వెంటనే పోలీసులు అప్రమత్తమై సంఘటనా స్థలానికి చేరుకుని వారికి రక్షణ కల్పించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ యాప్ను ఫోన్లో నిక్షిప్తం ఉపయోగించే విధానం: ముందుగా ఫోన్లో ఉన్న గూగుల్ ప్లే స్టోర్ ద్వారా శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకోవాలి. OTPతో ఫోన్ నెంబర్ అనుసంధానం చేసుకోవాలి. అత్యవసర పరిచయాలను జోడించాలి. ఏదైనా ప్రమాదం జరిగితే యాప్ ఓపెన్ చేసి SOS బటన్ నొక్కితే మీ యొక్క స్థానాన్ని గుర్తించి పోలీసులు తక్షణమే స్పందిస్తారు. శక్తి యాప్ యొక్క ముఖ్య ప్రయోజనాలు: అత్యవసర సహాయం. మహిళలు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఈ యాప్ ద్వారా పోలీసులకు వెంటనే సమాచారం. గృహిణులు మీ యొక్క ఫోన్లు నందు ఈ శక్తి యాప్ను నిక్షిప్తం చేసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఎస్పీ గారితో పాటు అదనపు ఎస్పీ జేవి సంతోష్ గారు, మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ వెంకటరమణ గారు, మహిళా పోలీస్ స్టేషన్ సిఐ సుభాషిణి గారు మరియు అమ్మమ్మ కొంచెం రానమ్మా, లేడీస్ రానమ్మా, ముందుకు రండి.